హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అఖిల ఎడ్జే న్యూస్. ఏపీ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సహాయం వచ్చే నెలనైతే ప్రకటించింది. అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా తొలి విడతగా 6,000ను ఫిబ్రవరి నెలలో జమ చేస్తామని అయితే చెప్తున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని పనులనైతే ప్రారంభించడం అయితే జరిగింది. వచ్చే నెలలో జమ చేయనట్లు మన వ్యవసాయ శాఖ మంత్రి గారు అయితే ప్రకటించడం జరుగుతుంది. ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా రైతులకు సంవత్సరానికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం అయితే అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ సహాయంతో రెండింటినీ కలిపి కూడా చంద్రబాబు సర్కార్ అలాగే నరేంద్ర మోడీ గారు రెండింటినీ కలిపి రైతులకైతే అందించడం జరుగుతుంది. ఇది 20,000, అది వచ్చేసి పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులను కూడా వేయడం అయితే జరుగుతుంది. పీఎం కిసాన్ ద్వారా రైతులకు అయితే 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఏపీ ప్రభుత్వం 14,000 అందిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే అఖిల ఎడ్జే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే పూర్తి విషయాన్ని అయితే తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి అన్నదాత సుఖీభవ పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు అన్నదాత అకౌంట్లో అయితే జమ చేయడం జరుగుతుంది. దీని ద్వారా రైతులందరూ కూడా పెట్టుబడి సహాయాన్ని ఎవరి మీద ఆధారపడుకోకుండా వారి యొక్క పెట్టుబడులను పెట్టుకోవడానికైతే వీలుండేటట్టు కల్పించింది. కేంద్ర ప్రభుత్వం 6,000, ఏపీ ప్రభుత్వం 14,000 అందిస్తుంది. దీంతో ఏపీలోని రైతులకు సంవత్సరానికి 20,000 రూపాయలు 3 విడతల్లో అయితే రావడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం నగదును జమ చేసే రోజునే ఏపీ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ నిధులను అయితే రిలీజ్ చేస్తుందని చెప్తుంది. ఫిబ్రవరి నెల దీనికి సంబంధించిన డబ్బులు అయితే రైతుల ఖాతాలో రిలీజ్ చేస్తుంది. ఫిబ్రవరిలో ఈ పథకం కింద 6,000 రైతుల అకౌంట్లోకి ఏపీకి ప్రభుత్వం అయితే జమ చేయనున్నట్టు తెలియజేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి రైతులు అన్నదాత సుఖీభవ పథకం ఎలా అప్లై చేసుకోవాలి, అర్హతలు ఏమిటి అనే విషయాన్ని అయితే పూర్తిగా తెలుసుకుందాం. ముఖ్యంగా అయితే ఏపీకి సంబంధించిన వాసై ఉండాలి, ఖచ్చితంగా అంటే ఏపీ రైతు ఉండాలి. అలాగే ప్రతి రైతుకు కూడా 5 ఎకరాలకు భూమి కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకోవడానికి 18 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. పట్టాదారు పాస్బుక్ పొంది ఉండాలి. పంట వివరాలను నమోదు చేసి ఉండాలి. ఆధార్తో రైతు పేరు అకౌంట్కు లింక్ అయి ఉండాలి. కౌలు రైతులు అయితే కౌలు ధృవీకరణ పత్రం అయితే తప్పనిసరిగా ఉండాలి. దరఖాస్తు చేసుకోవాల్సిన దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు, పట్టాదారు పాస్బుక్, బ్యాంకు పాస్బుక్, సర్వే నెంబరు, అలాగే మొబైల్ నెంబరు, బ్యాంక్ పాస్బుక్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, వీటన్నింటితో కలిపి మనమైతే అన్నదాత సుఖీభవ సెంటర్లలో అయితే అన్నదాత సుఖీభవకు సంబంధించిన యాప్లో అయితే అప్లై చేసుకోవచ్చును. ఇది చేసుకుంటే రైతులకు అమౌంట్ రిలీజ్ చేసిన వెంటనే అన్నదాత సుఖీభవకు సంబంధించిన డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది. కావున ప్రతి రైతన్న కూడా వీటినన్నింటినీ అయితే అప్లై చేసుకోవాలని అయితే చెప్తుంది. గతంలో అయితే చాలా మంది రైతులు ఇలాంటి పొరపాట్లు చేసి అమౌంట్ను కోల్పోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం 2026కి సంబంధించి అలా జరుపుకోకుండా ఉండాలంటే ఖచ్చితంగా వీటినన్నింటినీ పాటించాలని, అప్పుడే మీ ఖాతాలో అమౌంట్ జమ అవుతుందని అయితే చెప్పడం జరుగుతుంది. ఈ సంవత్సరం దాదాపు 9 లక్షల మంది రైతులకు అయితే జమ అయ్యే అవకాశం ఉన్నట్టయితే ఏపీ గవర్నమెంట్ అయితే తెలియజేస్తుంది. కావున ప్రతి రైతన్న కూడా సిద్ధంగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.